భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటిస్తున్నారు. శతకాల విడిది కోసం ఆమె హైదరాబాద్ వచ్చారు. 5 రోజుల పాటు రాష్ట్రపతి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి రాష్ట్రపతి తెలంగాణకు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆమె పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రేపు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిప్యాడ్ వద్ద డాగ్ బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక పోలీస్ బలగాలు సభా ప్రాంగణాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్రపతి పర్యటించే ప్రదేశాలను అన్ని శాఖల అధికారులు పరిశీలించారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్రపతి పర్యటన ఉంటుందన్నారు. పోచంపల్లిలో టూరిజం పార్కులో మొదటగా వినోబా భావే విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత వినోబా మందిరంలో ఫోటో ఎగ్జిబిషన్ ని పరిశీలించనున్నారు. అనంతరం పోచంపల్లిలోని నేతన్నల ఇళ్లలోకి వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకుంటారు. తర్వాత శ్రీరంజన్ పరిశ్రమలో చీరల తయారీ కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్లో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించి పద్మశ్రీ సంత్ కబీర్ జాతీయ అవార్డు గ్రహీతలతో మాట్లాడనున్నారు. వీటితో పాటు చేనేత మగ్గాల ప్రదర్శన ఉంటుందని అధికారులు తెలిపారు. చేనేత జౌళి శాఖ అధికారులు తెలంగాణ చేనేత ఔన్నత్యం ప్రతిబింబించేలా థీమ్ పెవిలియన్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తేలియా రుమాళ్లు, ముచ్చంపేట చీరలు, నారాయణపేట చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, గద్వాల చీరల ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇక రాష్ట్రపతి ముర్ము ఈ నెల 23 వరకు తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం సికింద్రాబాద్ లో రాష్ట్రపతి ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. డిసెంబర్ 21న రాష్ట్రపతి నిలయంలో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. డిసెంబర్ 22న రాష్ట్రంలోని ప్రముఖ పౌరులు, విద్యావేత్తలు మొదలైన వారికి రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇక డిసెంబర్ 23న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.